स्तरं वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं विजहुर्वेद्याभिऊह ब्रह्माणो विचरन्त्युत्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्मणाम् आश्रयः सर्वधर्माणां शश्वत् अन्वीक्षिकी मताः आश्रयः सर्वधर्माणां शश्वत् अन्वीक्षिकी मताः ॐ शान्ति 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 परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता ओम प्रमाण में आत्मा प्रमाणात्मा ओम भूर्भुवः स्वः ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షువులారా, సత్యాసత్య జ్ఞాన జిజ్ఞాసువులారా, ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, అర్థాలు, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి, ఈ ప్రమేయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రమంలో ఆత్మ, శరీరం గురించి తెలుసుకున్నాము. ఇంద్రియాల గురించి ప్రసంగం సాగుతోంది. ఆ క్రమంలో ఇంద్రియాలు 5 అని సిద్ధాంతం, ఇంద్రియాలు ఒకటే అని లేదా ఇంద్రియాలు అనేకమని ప్రశ్న. అందులో భాగంగా ఇంద్రియాలు అనేకం ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియ విషయాలు, వాటికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. రూపం అంటే ఎన్నో రూపాలు ఉంటాయి, ఎన్నో రంగులు ఉంటాయి, శబ్దాలు కూడా ఎన్నో ఉంటాయి.
రుచులు ఎన్నో ఉంటాయి, స్పర్శలు ఎన్నో ఉంటాయి, వాసనలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అనేకమైనటువంటి ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు 5 అనడం తగదు అని శిష్యుడు అడుగుతాడనమాట. న్యాయదర్శనంలో 3వ అధ్యాయములో 1వ ఆహ్నికములో 51వ సూత్రంలో శిష్యుని యొక్క సందేహము నా తదర్థ బహుత్వాత్. 5 అనడము తగదు. నా తదర్థ, తదంటే ఆ ఇంద్రియాలకు సంబంధించిన అర్థాలు, అర్థాలు అంటే విషయాలు లేదా వస్తువులు అనేకం ఉన్నాయి. బహుత్వాత్ అనేకం ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ఒకటి అనడానికి వీల్లేదు, ఎన్నో ఉంటాయి అనే సందేహాన్ని వ్యక్తం చేస్తే దానికి సమాధానంగా కింద 52వ సూత్రము, అక్కడ పూర్వపక్షం అని రాయబడి ఉంది, అది ఉత్తరపక్షం అని రాసుకోండి. 52వ సూత్రము సమాధానం. 51 అది ప్రశ్న అయితే, సందేహం అయితే, 52వది ఉత్తరం, సమాధానం. పూర్వం అనేది తప్పు, పూర్వపక్షము కాదు, ఉత్తరపక్షము. గురుగారు సమాధానం చెప్పడం జరుగుతుంది 52వ సూత్రంలో. న్యాయదర్శనము 3వ అధ్యాయము 1వ హనికము 52వ సూత్రము సమాధానం. అది గంధత్వాత్. గంధత్వాతి, గంధత్వ అవ్యతిరేకాత్. ఈ గంధత్వాది అవ్యతిరేకం అంటే వ్యతిరేకం లేకపోవడం వలన గంధాదీనాం అప్రతిషేధ. గంధ ఆది, గంధం మొదలగు, గంధము రూపము, ఈ ఈ రుచి స్పర్శ వీటన్నిటి యొక్క అప్రతిషేధ అంటే నిషేధించడం తగదు. ఇంద్రియాలు 5 కాదు, అనేకం లేదా ఇంద్రియాలు ఒకటే అనడం కుదరదు. అప్రతిషేధ నిషేధించడం కుదరదు. ఎందుకంటే ఎన్నో ఉంటాయి, అర్థాలు ఎన్నో ఉంటాయి, కానీ ఇంద్రియం ఒకటే. ఈ వాసన అనేది ముక్కు ద్వారానే తీసుకుంటాం. ఎన్ని రకాల వాసన ఉన్నప్పటికీ కూడా, దుర్గంధం కావచ్చు, సుగంధం కావచ్చు, ఏదైనా గంధం కావచ్చు, రకరకాల ఆ సుగంధాల్లో కూడా అనేకమైనటువంటి సుగంధాలు ఉంటాయి, దుర్గంధాలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ముక్కు అనేది ఒకటే, దాని ద్వారా తీసుకుంటాం కాబట్టి అది ఒకటే. అలాగే రూపాలు ఎన్నో ఉంటాయి, ఎన్ని రూపాలు ఉన్నప్పుడు కూడా కంటి ద్వారానే మనం తెలుసుకుంటాం కాబట్టి కన్నుండి ఒకటి. ఎన్నో రకాల స్పర్శలు ఉంటాయి, ఎన్నో రకాల శబ్దాలు ఉంటాయి, ఎన్నో రకాల రుచులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంద్రియం ఒకటే. అన్ని రకాల రుచులను చూసేది నాలుక, నోరే. అన్ని రకాల శబ్దాలను గ్రహించేది చెవి. కాబట్టి ఈ విధంగా ఎన్ని రకాలు ఉన్నప్పుడు కూడా, అర్థాలు అంటే విషయాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా, ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలు 5 అనే విషయాన్ని 52వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పూర్వపక్షము 53వ సూత్రం ప్రశ్న, సందేహం. అది న్యాయదర్శనము 3వ అధ్యాయము 1వ హనికము. ఇందులో గౌతమ మహర్షి స్పష్టం చేస్తున్నారు, విషయత్వ అవ్యతిరేకాత్ ఏకత్వం. విషయాలు ఇన్నున్నప్పుడు కూడా, అంటే కంటికి రూపము, చెవికి శబ్దము, ముక్కు వాసన, నోటికి రుచి, చర్మానికి స్పర్శ అన్ని ఉన్నప్పుడు కూడా నిజానికి అంతా కలిపి ఒకటి కావాలి. మీరు అన్నారు కదా, ఇప్పుడు అర్థాలు, వస్తువులు, విషయాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా, ఎన్నో రకాల రుచులు ఉన్నప్పుడు కూడా నాలుగు ద్వారా రుచి తీసుకుంటాం కాబట్టి ఒకటి అన్నారు. అయితే అదే విధంగా మీరు చెప్పిన హేతు, అదే కారణంగా, అదే పద్ధతిలో, అదే తర్కంతో అన్ని విషయాలు కూడా ఒకటే అనుకుంటే, ఎన్ని రకాల విషయాలు అన్నప్పుడు కూడా అన్ని రకాల విషయాలు, వస్తువులు, ద్రవ్యాలన్నీ కూడా ఒకటే అనుకుంటే అప్పుడు ఇంద్రియం ఒకటి అవుతుంది కదా. 5 ఇంద్రియాలు కావడానికి వీల్లేదు. ఇంద్రియం ఒకటే, ఏకత్వం. విషయత్వాద్ అవ్యతిరేకాద్ ఏకత్వం. విషయాలు అన్ని ఉన్నప్పుడు కూడా ఒకటే, అది దాన్ని కాదనలేము. కాబట్టి అవ్యతిరేకాద్ అంటే వ్యతిరేకించలేము, అతిక్రమించలేము, కాదనలేము. కాబట్టి ఏకత్వం, ఇంద్రియం ఒకటే అని శిష్యుడు అడగడం జరుగుతుంది 53వ సూత్రంలో. తర్వాత దానికి సమాధానంగా 55వ సూత్రం, 54వ సూత్రం చెప్పడం జరుగుతుంది. సమాధానం చాలా మంచి సమాధానం ఉంటుంది. 53 పూర్వపక్షం, 54వ సూత్రము ఇది సమాధానము. నా
విషయాలు ఒకటి అనడానికి వీల్లేదు. ఇంద్రియాలు 5, వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకునే పద్ధతులు 5 ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు 5 నా. దానికి మంచి కారణం చెప్పడం జరుగుతుంది. బుద్ధి, లక్షణ, అధిష్టాన, గతి, ఆకృతి, జాతి, పంచత్వేభ్య. ఇవి 5. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. మన జ్ఞానాన్ని పొందే ఏవైతే విధానాలు ఉన్నాయో అవి 5. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం. బుద్ధి ఉపలబ్ధి జారమితి అని సూత్రం వచ్చింది ముందే మొదటి అధ్యాయంలో. బుద్ధి అంటే జ్ఞానం. ఇక్కడ బుద్ధి, లక్షణము, అధిష్టానము, గతి, ఆకృతి, జాతి, ఈ విధంగా. ఇక బుద్ధి అంటే జ్ఞానేంద్రియాలు 5. ఆ ఇంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాము, గ్రహిస్తాము. ఈ వాసన, తర్వాత రుచి, రూపము, స్పర్శ, శబ్దం, వీటి ద్వారా. అంటే ముక్కు, నాలుక, తర్వాత కళ్ళు, చర్మము, చెవి, వీటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాము, బుద్ధిని పొందుతున్నాం. బుద్ధి అంటే జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి ఇంద్రియాలు 5 అనేది బుద్ధి అనే ఈ జ్ఞానం అనే విషయం ద్వారా తెలుస్తుంది. అలాగే లక్షణాలు కూడా అంటే ఈ వాసనను గ్రహించే ఇంద్రియం అవుతుందో ముక్కు, అది. తర్వాత దాని యొక్క లక్షణం, ముక్కు యొక్క లక్షణం ఏంటి? వాసనను గ్రహించడము. అదే విధంగా నాలుక యొక్క లక్షణం ఏమిటి? రుచిని గ్రహించడం. అదేవిధంగా కన్ను రూపాన్ని, చర్మము స్పర్శను, చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. దాని లక్షణం అది. వాటి యొక్క లక్షణాలను బట్టి కూడా లక్షణాలు 5 ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు 5. అదేవిధంగా అధిష్టానం అంటే స్థానాలు, ఆశ్రయం, ఆధారాలు. ఈ ఇంద్రియాలకు ఆధారాలు కూడా 5 ఉన్నాయి. ముక్కు గాని, కళ్ళు గాని, చెవులు గాని, నోరు, చర్మం, ఆధారాలు, ఆశ్రయాలు కూడా 5 ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు 5. అలాగే గతి అంటే ఇక్కడ భేదం అన్నమాట. ఆ వస్తువును, ఇది ఆ పదార్థం గురించి తెలుసుకునే పద్ధతులు ఉన్నాయి, గ్రహించే పద్ధతి. ఇక్కడ గతి అంటే పద్ధతి, విధానం. ఆ విషయం తెలుసుకునే విధానాలు కూడా 5 ఉన్నాయి. గతి అంటే ఇక్కడ గతి అంటే ప్రాప్తి, జ్ఞానం అని అర్థం వస్తుంది. గతి అంటే గమనం, జ్ఞానం, ప్రాప్తి. ధాతు పాఠంలో గతి అంటే గమనము, జ్ఞానం, ప్రాప్తి. గతి అంటే జ్ఞానం కూడా, ప్రాప్తి అని అర్థం వస్తుంది. ఇక్కడ విధానం అని అర్థం. అంటే ఆ జ్ఞానాన్ని పొందే పద్ధతి అవుతుందో అవి కూడా 5 ఉన్నాయి. ఈ గతి భేదాలు 5. ముక్కు, నాలుక, చర్మం ఏది ఉన్నాయో, ఈ ముక్కు, నాలుక, చర్మం దగ్గరకు వస్తే, ముక్కు దగ్గరకు వస్తే వాసన తెలుస్తుంది. ఎక్కడో దూరం ఎక్కడో ఉంటే వాసన తెలియదు. అలాగే వస్తువు ఎక్కడో ఉంచితే రుచి తెలియదు. నాలుక పైన పెట్టుకుంటే రుచి తెలుస్తుంది, ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన తెలుస్తుంది. అలాగే చర్మం ముట్టి చూస్తే, తాకినప్పుడు స్పర్శ తెలుస్తుంది. అంటే దగ్గర ఉండాలి, వస్తువు పదార్థం దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుంది. దూరంగా ఉన్నప్పుడు కిరణాల ద్వారా, అంటే కళ్ళు వస్తువును చూడాలంటే కిరణాలు ఉండాలి, వెలుగు ఉండాలి, ప్రకాశం ఉండాలి, ఉన్నప్పుడు ఆ వస్తువును చూస్తాం. అంటే దూరం ఉన్నప్పుడు కూడా తట్టకుండా, ముట్టకుండా, తాకకుండా దూరం నుంచి కూడా మనం గ్రహించవచ్చు. అలాగే చెవి కూడా శబ్ద తరంగాల ద్వారా శబ్దం వస్తే ఆ శబ్దాన్ని మన చెవి పట్టుకుంటుంది, వింటుంది అనమాట. దూరం ఉన్న వస్తువును చూస్తాము, మెరుపులను చూస్తాము, ఆకాశంలో మెరుపులను, ఉరుములను వింటాము చెవితో దూరం నుంచి. కానీ ఆ మెరుపును ముట్టుకొని చూడడం అంటే చర్మం యొక్క పని. అందుకే ఈ దూరదర్శనాలు, టీవీ అవుతుందో, ఈ నెట్, ఇంటర్నెట్, ఇటువంటి వీడియో కాల్, అందులో రూపము, శబ్దం 2 వస్తాయి. దానికి ఈనాటి వైజ్ఞానికులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో ఒక పదార్థం, రుచికరమైన పదార్థం, మంచి వాసన, సుగంధం కూడా ఉంది, మంచి రుచి ఉంది. ఆ పదార్థం ఎక్కడో తింటుంటే ఆ టీవీలో, ఈ వీడియో కాల్లో కనుక వస్తే దాని యొక్క వాసన కానీ, దాని యొక్క రుచి కానీ, దాని స్పర్శ కానీ మనం తెలుసుకోలేము. దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడే ముట్టి చూసినట్టుగా, రుచి చూసినట్టుగా, దాని రుచిని కానీ, దాని యొక్క వాసన కానీ
తెలియడం లేదు. ఇంతవరకు అయితే ఇది సాధ్యం కాలేదు, టెక్నాలజీ రాలేదు. తర్వాత వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ముక్కుకు తెలియాలంటే దగ్గర ఉండాలి, స్పర్శ చూడాలి, తాకి చూడాలంటే అది కూడా ముట్టి చూడాల్సి వస్తుంది, దగ్గర ఉండాలి వస్తువు. నాలుక రుచి తెలియాలంటే నాలుక పైన పెట్టుకోవాలి, నాలుకతో ముట్టాలి, తాకాలి, అప్పుడు రుచి తెలుస్తుంది. అందుకే ఈ మూడు విషయాలు తెలియడం లేదు. ఈ దూరదర్శనాల్లో కానీ వీటిల్లో మనకు రూపము శబ్దం రెండు వస్తున్నాయి. శబ్దగ్రాహకము, రూపగ్రాహకము, వీడియో, ఈ టీవీ, దూరదర్శనం. అందుకే రెండు ఇంతవరకు సాధ్యమైనాయి. మిగతావి కూడా సాధ్యమైతే ఎక్కడున్న వస్తువును మనం ఇక్కడే ముట్టినట్టుగా, ఇక్కడే రుచి చూసినట్టుగా, ఇక్కడే వాసన చూసినట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ టెక్నాలజీ వచ్చిందని కూడా చెప్తున్నారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సాధ్యం అనుకుంటే ఇక్కడ అటువంటి వాతావరణం చేస్తారు. 3D, 4D, 5D అని చెప్పేసి దేశాల్లో, మన దేశంలో కానీ విదేశాల్లో ఇటువంటివి ఉన్నాయి. కొన్ని సినిమా థియేటర్స్ ఉంటాయి, సినిమా హాల్లో ఉంటాయి. అక్కడ 3Dలు 4Dలు చూపిస్తారు. 3D సినిమాలు వచ్చినాయి, 4Dలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలో, ఆ చిత్రంలో వర్షం కురిస్తే ఇక్కడ నుంచి కూడా వర్షం కురిపిస్తారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు, అది వేరే విషయం. అక్కడ మనం ట్రైన్లో పోతున్నప్పుడు ఏదైనా కదలికలు వస్తాయి, ఆ కదలికను మనం ఈ చైర్లో చూపిస్తారనమాట. చైర్ కూడా కదులుతుంది, మన ట్రైన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఏర్పాటు, అది కానీ వాస్తవం కాదు. ఒక ప్రయత్నం చేయడం జరిగింది 3D, 4D, 5Dలు అనుకుంటూ. కానీ అది నేరుగా అక్కడి నుంచే, అక్కడ సినిమాలో వర్షం కురిస్తే ఇక్కడ పైన ఆ వర్షమే మన పైన కురిసినట్టుగా జరగదు. అదే స్పర్శ, అదే రుచి కలగదు. ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. చాలా మందికి ఒక ఆశ కూడా ఉంది, ఎక్కడో మన వాళ్ళు ఒక వస్తువును ముడితే మనం కూడా ముట్టినట్టు అనుభూతి కలగాలి. అక్కడ మాట్లాడుతున్న వారిని తాకినట్టుగా, ఎక్కడున్న బిడ్డ ఇక్కడ చూసినట్టుగా, మాత్రం కలిసి తిరిగినట్టుగా అనిపించాలి. ఇటువంటి సాంకేతిక విద్యను కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ పద్ధతి వేరుంది కాబట్టి ఈ ముక్కు, నాలుక, చర్మం ఇవి దగ్గర ఉండాలి. తమ దగ్గర చేరినటువంటి ఆ వస్తువు సన్నికర్షం జరిగినప్పుడు, సంబంధం ఏర్పడినప్పుడు తెలుస్తాయి. కానీ కళ్ళు, చెవులు అలా కాదు. దూరం ఎక్కడో ఉన్నటువంటి శబ్దాన్ని వినగలుగుతాము, ఎక్కడో ఉన్నటువంటి ఆ రూపాన్ని కూడా చూడగలుగుతాం. అది దూరదర్శనం ద్వారా సాధ్యమైంది, మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా తర్వాత ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆకృతులు కూడా వేరే వేరు ఉన్నాయి. వాటి ఇంద్రియాల యొక్క ఆకృతులు వేరున్నాయి, వాటి యొక్క ఆధారాలు, అధిష్టానాలు కూడా వేరు వేరున్నాయి, స్థానాలు కూడా వేరు వేరున్నాయి. కాబట్టి ఇంద్రియాలు 5. బుద్ధిని బట్టి అంటే జ్ఞానం యొక్క పద్ధతిని బట్టి ఇంద్రియాలు 5, లక్షణాలను బట్టి ఇంద్రియాలు 5, అధిష్టానం అంటే ఆశ్రయం, వాటి ఇంద్రియ స్థానాన్ని బట్టి, తర్వాత గతిని బట్టి, పద్ధతిని బట్టి 5. ఆకృతులను బట్టి కూడా ఇంద్రియాల యొక్క ఆకృతులు వేరు వేరున్నాయి, 5. అవి 5 రకాలు. కాబట్టి ఇంద్రియాలు 5. తర్వాత జాతి. జాతి అంటే కారణం. జాతి అంటే కారణం, చాలా స్పష్టమైనటువంటి విషయం ఇది. కారణము అంటే మనం జాతి అంటే జాతి అనుకుంటున్నాము. ఉదయ శాస్త్రి గారు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఇది వాత్స్యాయన భాష్యం ఆధారంగా. జాతి అంటే కారణము. జాయతే అస్మాద్ ఇతి జాతి అంటే దేని ద్వారా ఒక కార్యం ఉత్పన్నమైందంటే, కార్యం ఉందంటే కారణం ఉంటుంది. జాతి అంటే అదనమాట. జన్మదాత అని అర్థం వస్తుంది, అంటే కారణం అని అర్థం వస్తుంది. మనం ఏ విధంగా యోని అంటే కారణం అంటాము, యోని అంటే కూడా కారణమే, ఆధారం అని అర్థం వస్తుంది. ఇక్కడ జాతి అంటే కూడా ఆధారము లేదా కారణం. కారణాలు కూడా 5. మనం ఈ వాసన గాని, రుచి గాని, స్పర్శ గాని, రూపము గాని 5 విధాలు ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలు 5. ఇంద్రియాలు 5 అని చెప్పడానికి 6 రకాల హేతులు చెప్పడం జరిగింది. బుద్ధి, లక్షణము, అధిష్టానము, గతి, ఆకృతి, జాతి. వీటిని బట్టి ఇంద్రియాలు 5, ఇక సందేహం లేదు, 5 మాత్రమే ఇంద్రియాలు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంద్రియాలు అయితే మరి ఆ ఇంద్రియాలు ఎలా ఏర్పడతాయి ఆ విషయం చెప్పడం జరుగుతుంది 55వ సూత్రంలో.
గౌతమ మహర్షి మేధాతిథి అక్షపాదుడైనటువంటి గౌతమ మహర్షి న్యాయదర్శనం ద్వారా ఇంద్రియాల విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇవి భూతాత్మకాలు. ఇంద్రియాలు పంచభూతాలు, పంచభూతాలకు సంబంధం ఉంటుంది అనే విషయాన్ని 55వ సూత్రం న్యాయదర్శనము 3వ అధ్యాయము మొదటి ఆహ్నికము సూత్రం 55 భూత గుణ విశేష ఉపలబ్ధే తాదాత్మ్యం. అంటే తాదంటే అదే, ఆత్మ్యం అంటే రూపం అనమాట. ఇక్కడ ఆత్మకము అంటే ఆత్మ అంటే అదే రూపం అనే అర్థం వస్తుంది. ఆత్మ అంటే ఆత్మ కాదు, పంచభూతాత్మకాలు అంటే పంచభూతాల స్వరూపం అనే అర్థం. పంచభూతాలు కారణంగా పంచభూతాల స్వరూపంతో ఏర్పడతాయి ఇవి. తాదాత్మ్యం అంటే తాదంటే ఇక్కడ పంచభూతాలు దానిలాగే అనమాట. తాదాత్మ్యం అంటే దానిలాగే, ఆ పంచభూతాల్లాగే ఇంద్రియాలు అంటే వాటికి సంబంధమే ఉంటుంది అనమాట. భూత గుణ విశేష ఉపలబ్ధి. భూతాలు అంటే పంచభూతాల యొక్క గుణాల విశేష ఉపలబ్ధి ద్వారా, దాని ద్వారా ఏం తెలుస్తుంది? వాటి వలన గంధం వంటి వాసన గాని, రూపం గాని, శబ్దం గాని, స్పర్శ గాని, రుచి గాని పంచభూతాలకు వీటి అదే ఉంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకు భూమి యొక్క ముఖ్యమైనటువంటి విశేష గుణము గంధము, వాసన. అలాగే ఈ అగ్ని యొక్క విశేష గుణము రూపము, గాలి యొక్క విశేష గుణము స్పర్శ, ఆకాశం యొక్క విశేష గుణము శబ్దము, తర్వాత జలము, నీటి యొక్క విశేష గుణము రుచి. ఆ విధంగా చూస్తే మనకు అవే ఉన్నాయి. మన ముక్కు గంధాన్ని తీసుకుంటుంది, నాలుక రుచి, చర్మము స్పర్శ, చెవి శబ్దము, కన్ను రూపం. ఆ విధంగా ఆలోచిస్తే ఈ పంచభూతాలకు ఇంద్రియాలకు సంబంధం ఉంది. అందుకే ఈ ముఖ్యము పృథివ్యాత్మకం, నాలుక జలాత్మకము, కన్ను అగ్నియాత్మకము, స్పర్శ వాయువ్యాత్మకము, తర్వాత ఆకాశాత్మకం శ్రవణం. ఈ విధంగా ఇంద్రియాలు 5 అవి పంచభూతాత్మకములు. తాదాత్మ్యం, పంచభూతాలకు దీనికి సంబంధం ఉంది. కాబట్టి పంచభూతాలు 5, ఇంద్రియాలు 5. పంచభూతాలు 6 లేదు, 7, 8 లేవు, అనేకం లేవు. పంచభూతాలు 5 కాబట్టి ఇంద్రియాలు కూడా 5. పంచభూతాల విషయాలే ఇంద్రియాలు అన్నమాట. ఈ విధంగా పంచ ఇంద్రియాల గురించి ఇక్కడ ప్రసంగం ముగించేస్తాం. గౌతమ మహర్షి పంచభూత ప్రస్తావన ఇక్కడ ముగించేసి వాటికి సంబంధించిన విషయాలు అర్థ పరీక్షణం. అర్థాలు ఎన్ని? పంచేంద్రియాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి సంబంధించిన అర్థాలు అంటే మనము ప్రమేయములలో ఆ క్రమంలో ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ. ఇప్పుడు అర్థం గురించి, అర్థం అంటే వస్తువులు, దానికి సంబంధించినటువంటి పదార్థాలు, వాటి గురించి చర్చ మొదలవుతుంది. 56వ సూత్రం గౌతమ మహర్షి న్యాయదర్శనంలో 3వ అధ్యాయంలో 1వ ఆహ్నికంలో 56వ సూత్రంలో అర్థ పరీక్షణము. గంధ రస రూప స్పర్శ శబ్దానాం స్పర్శ పర్యంతాః పృథివ్యా. స్పర్శం వరకే పృథివీల గుణం ఏముందంటే ఈ భూమి యొక్క గుణాలు, దీనికి సంబంధించిన గుణాలు ఏమిటంటే గంధం అంటే వాసన, భూమిలో వాసన ఉంటుంది, రసం రుచి కూడా ఉంటుంది, రూపం ఉంటుంది, స్పర్శ కూడా ఉంటుంది. 4 మాత్రం ఉంటాయి. ఈ శబ్దం అనేది ఆకాశ గుణం కాబట్టి భూమి యొక్క గుణం కాదు అది. ఈ విధంగా గంధము అంటే వాసన, రసం అంటే రుచి, రూపము, స్పర్శ ఇవి భూమికి సంబంధించినటువంటి ఉన్నాయి, భూమిలో ఉంటాయి అన్నమాట. అలాగే ఆప్తేజో వాయునాం పూర్వపూర్వం అపోహ్య ఆకాశస్య ఉత్తరః. ఇక జలం, నీరు, తర్వాత తేజం అంటే అగ్ని, వాయువు, గాలి, వీటి గుణాలు ఒకటొకటి తగ్గించాలి అన్నమాట. గంధం తగ్గించేస్తే జలం యొక్క గుణాలు ఏమి వస్తాయి? రసము, రూపము, స్పర్శ. అంటే నీటిలో రుచి ఉంటుంది, నీటిలో గంధం ఉండదు నిజానికి. అందుకే శుద్ధమైన నీటికి వాసన ఉండదు. శుద్ధమైన నీటిలో వాసన వస్తున్నది, సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు. వాసన వస్తుందంటే అది నీటిలో గుణం కాదు, ఏదో కలిసింది అంట అనుకోవాలి. నీళ్లు రుచికరంగా ఉంటాయి,
రూపం కూడా అవ్యక్త రూపం ఉంటుంది. నిజానికి భౌతిక శాస్త్రంలో శుద్ధమైనటికి రంగు రుచి ఉండదు అని చెప్పేసి అంటారు. రంగు రుచి రూపం కూడా ఉండదు. నీటికి ఒక రూపం కానీ ఒక రంగు కానీ ఉండదు, దానికి రుచి ఉండదు చెప్పేసి అంటారు. కానీ అవ్యక్త రుచి ఉంటుంది, అవ్యక్త రూపం ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రంలో నిఘంటువులో కానీ ఇటువంటి శాస్త్రాల్లో నీటికి రుచి ఉంటుంది, నీటికి రూపం ఉంటుంది. అది అవ్యక్త రుచి, అవ్యక్త రూపం ఉంటుంది, వ్యక్తం చేయలేము. ఇది ఈ రుచి, ఇది ఈ రూపం అని చెప్పలేము. అందుకే నీళ్ళ ఈ రంగు ఆ రంగు అని చెప్పలేము, ఏ రంగైనా ఉంటుంది అందులో. కానీ ఒక రంగు మాత్రం కనిపిస్తుంది. ఒక శుద్ధమైనటువంటి గాజు పాత్రలో, ఒక సీసాలో నీళ్లు పోసి చూస్తే నీళ్ళు ఉన్నాయి లేని తెలుస్తాయి. ఏదో ఒక రకం, అది ఈ రంగు అని చెప్పడం కష్టం. అందుకే అవ్యక్త రూపము, అవ్యక్త రంగు అన్నమాట. అదేవిధంగా వాయువులో, తేజస్సులో, అగ్నిలో ఏముంటుందంటే, తేజస్సు అంటే ఇక్కడ అగ్ని, అగ్నిలో రూపం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. అగ్నికి రూపము స్పర్శ ఉంటుంది, వేడి ఉంటుంది, తెలుస్తుంది మనకు వేడి అనే ఒక స్పర్శ. అగ్నిలో రూపము స్పర్శ ఉంటుంది. వాయువులో స్పర్శ మాత్రమే ఉంటుంది. వాయువులో రూపం ఉండదు, వాయువులో రుచి ఉండదు, వాయువులో వాసన ఉండదు. వాయువు వాసన తీసుకొస్తుంది, మోసుకొస్తుంది. వాతి గంధన అంటే వాయువు ఆ గంధాన్ని మోసుకొస్తుంది. ఆ గంధం యొక్క కణాలు అయితే సూక్ష్మ కణాలు ఉంటాయో దాన్ని మోసుకొచ్చి ముక్కుకు అందిస్తుంది అనమాట. అప్పుడు ముక్కుకు వాసన తెలుస్తుంది. అదొక పద్ధతి. వాయువు లేకపోతే నిజానికి వాసన రావడానికి వీల్లేదు. ఈ విధంగా అర్థ పరీక్ష గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఉంచేద్దాం. ఈ అర్థ పరీక్ష గురించి ఈ ఆహ్నికం మొత్తం కూడా ఇదే ఉంటుంది. వీటి తర్వాత 3వ అధ్యాయం 2వ ఆహ్నికంలో బుద్ధి గురించి, అంటే బుద్ధి అంటే జ్ఞానం నిజానికి. తర్వాత అంటే ప్రమేయాల క్రమంలో 2వ ఆహ్నికంలో బుద్ధి ఆ విషయాలు వస్తాయి. ఈ విధంగా ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా ప్రమేయాల గురించి తెలుసుకుంటాము. ఒక్కొక్క విషయాన్ని కూడా స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఈ విషయాలు తెలియాలి. ఒక రకంగా ఇది ఈ భౌతిక విజ్ఞానము, ఫిజిక్స్, ఇది ఇటువంటి విషయాలు కూడా, ఫిజిక్స్ లేని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే వైదిక శాస్త్రాలు, వేద శాస్త్రాలు చదివిన వారికి విజ్ఞాన విషయాలు కూడా అర్థమవుతాయి. కానీ విజ్ఞానం కూడా సంబంధం ఉండాలి. విజ్ఞానం యొక్క స్పర్శ పరిచయం లేకుండా ఇటువంటి విషయాలు మనకు లోతుగా అర్థం కావు. లేదా ఈ దర్శనాల యొక్క, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క విశేషత, వీటి మహిమ మనకు అర్థం కాదు. అందుకే భౌతిక విజ్ఞానం కూడా పరిచయం ఉండాలి. ఇటు ఆధ్యాత్మికము, అటు భౌతికం రెండు ఉండాలి. రెండు సమానాంతరములు, రెండు సమానంగా తీసుకోవాలి, సమానంగా తీసుకుని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు శరీరం ఉంది, ఈ జగత్తు ఉంది, మన లోపల మనస్సు, ఈ ఆత్మ, ఇవన్నీ ఉన్నాయి. లోపలి విషయాలు కూడా తెలియాలి, బయట విషయాలు కూడా తెలియాలి. అందుకే బయట ప్రయాణమే కాదు, బాహ్య ప్రయాణమే కాదు, అంతర ప్రయాణం కూడా చేయాలి. లోపల తెలుసుకోవాలి, బయట తెలుసుకోవాలి. అందుకే రాత్రి ఉంది, పగలుంది, వెలుగు ఉంది, చీకటి ఉంది. రెండు ప్రయత్నం చేయడం అవసరం ఉంటుంది. ఒక మనిషిగా మానవ జన్మ వచ్చిన తర్వాత రెండు రకాల అభివృద్ధి. అందుకే ధర్మం అంటేనది ఏతో అభ్యుదయ నిశ్రేష సిద్ధి సధర్మ. అభ్యుదయం అంటే ఈ లోకం, ప్రపంచం యొక్క అభివృద్ధి కూడా ఉండాలి, ఈ వికాసం, ఈ ప్రగతి కూడా ఉండాలి, నిశ్రేయసం కూడా ఉండాలి, మోక్షం కూడా లభించాలి, భౌతిక సుఖాలు ఉండాలి, చివరికి ఆధ్యాత్మిక ఆనందం, మోక్షానందం కూడా లభించాలంటే రెండు విషయాలను సమానంగా తీసుకెళ్ళాలి, సమాన విలువనివ్వాలి, రెండు రకాల ప్రయత్నం చేయాలి. శరీర నిర్వహణ కొరకు ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే ఆకలి దప్పికలు ఉంటాయి. శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఇటువైపు కూడా పురుషార్థం చేయాలి. ఒకవైపు పురుషార్థం సాగుతుంది, కేవలం భౌతికంగా, భౌతిక ఉన్నతి గురించి ప్రయత్నం చేస్తుంటాం. లోపల ఇంద్రియాలని, మనస్సు అటువంటివి ఉన్నాయి, అంతఃకరణాలు ఉన్నాయి, ఆత్మ ఉంది. వాటిని గురించి తెలుసుకోవాలి. వాటి కూడా భోజనం అవసరమే. ఆత్మ భోజనం, మనస్సు కూడా భోజనం అవసరం, బుద్ధికి భోజనం అవసరం.
వాటి శుద్ధి కూడా అవసరం ఉంటుంది. బుద్ధి శుద్ధి, మనఃశుద్ధి, ఆత్మశుద్ధి అన్నీ అవసరం ఉంటాయి. బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతే, మనః సత్యేన శుద్ధ్యతే, విద్య తపోభ్యాం భూత ఆత్మ అద్భిర్గాత్రాణి శుద్ధ్యతే. మనుస్మృతి శ్లోకం. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి, మనః సత్యేన శుద్ధ్యతే, విద్య తపోభ్యాం భూత ఆత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతే. ఈ విధంగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. సగం సగం తెలిసిన తర్వాత అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోతున్నాం. ఏ వృద్ధి లేదు, ఏ అభివృద్ధి లేదు. ఇటు భౌతికంగాను అటువైపుగాను ఆధ్యాత్మికంగాను. చివరికి సోమర్లమైపోతున్నాము. ఎటు కాని జన్మ, ఎటు కాని ప్రయత్నం అవుతుంది. రెంటికి చెడ్డ రేవాడు. ధోబిక కుత్త నా ఘర్ కా నా ఘాట్ అంటారు. చాకలి వాని కుక్క అక్కడ ఇంట్లో ఉండడం కుదరదు, చాకలి ఆ రేవులో ఉండడం కుదరదు. అటు కాకుండా ఇటు కాకుండా పోయే పరిస్థితి జరుగుతుంది. అందుకే ఏ ఉన్నతి కాకుండా పోతుంది, ఏ పురుషార్థం చేయడం లేదు. నిజానికి 2 పురుషార్థాలు అవసరం ఉంటాయి. ధర్మ అర్థ కామ మోక్షాన సద్య సిద్ధిర్భవేన్న. ధర్మ అర్థ కామ మోక్షాల యొక్క సిద్ధి కావాలి. అది సిద్ధించాలంటే పురుషార్థం చేయాలి. ఆ పురుషార్థం హే ఈశ్వర దయానిధే భవత్కృపయ అనేన జపోపాసనాది కర్మణ. జప ఉపాసన మొదలు కర్మల ద్వారా ధర్మ అర్థ కామ మోక్షలను సిద్ధింపజేసుకోవాలి. అది ఈ రోజే, ఇప్పుడే, సద్య, ఇప్పుడే, వెంటనే, నహ అందరి కొరకు సిద్ధించుగాక. ఈ ప్రార్థన చేస్తూ, ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ ఉండాలి. కేవలం చదివినంత మాత్రం సరిపోదు, ఆచరణ అవసరం. అందుకే నేను పాటిస్తున్నానా, నటిస్తున్నానా, ఈ ప్రశ్న ప్రతిసారి గుర్తుకు రావాలి. నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా, ఉపాసన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నటిస్తున్నానా, పాటిస్తున్నానా, భోజనం చేస్తున్నాను, నటిస్తున్నానా, పాటిస్తున్నానా, అధ్యయనం చేస్తున్నాను, నటిస్తున్నానా, పాటిస్తున్నానా. ఏ పని చేసినా నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా, ఈ ప్రశ్న వేసుకోవాలి. పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క విషయాన్ని ఎంతో పరీక్షతో చెప్పడం జరుగుతుంది. గౌతమ మహర్షి న్యాయదర్శనం ద్వారా ఒక విద్యను ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక పాఠం, ఇది ఒక శైలి, ఒక పద్ధతిని, ఒక దారిని చూపించడం జరుగుతుంది. ఇది ఒక మార్గదర్శనం, జీవన మార్గదర్శనం. అసలు జీవన కళ ఇదే. భగవంతుని దర్శించుకోకపోతే జీవనం వ్యర్థం, ఈ మానవ జన్మ వ్యర్థం. జీవించడం ఒక కళ. నిజానికి అది ఎలా జీవించాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఋషులు, మహర్షులు. అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక పద్ధతుల్లో, అనేక మార్గాల్లో ఎన్నో చిన్న చిన్న విషయాలు, లోతు విషయాలు, స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు కూడా హేతులతో, తర్కముతో, ప్రమాణాలతో, రుజువులతో, సాక్ష్యాలతో చెప్పడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం మరి? కాలయాపన చేస్తున్నాం. ఈ విషయాలు కాలక్షేప కబుర్లు కావు, కాలయాపన కొరకు కాదు. సమయం చాలా తక్కువ. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. మోక్షం ఊరికే లభించదు. నిజానికి మోక్షం అంతా సిద్ధమే, అన్నీ సిద్ధమే. కానీ మనమే ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి. ఆ పురుషార్థం పూర్ణ పురుషార్థం ఉండాలి. అత్యంత దుఃఖ నివృత్తి అన్నాం. అటువంటిప్పుడు అత్యంత పురుషార్థం చేయాలి. ఆ పురుషార్థం చండ ప్రచండంగా ఉండాలి, అఖండంగా ఉండాలి. ఒకరోజు చేస్తే సరిపోదు. అభ్యాసం అంటే ఒకరోజు కాదు, దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేయుతో దృఢభూమి. స్థిరం కావాలంటే, దృఢభూమి కావాలంటే నిరంతరం, దీర్ఘకాలం, సత్కారపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, ఇష్టంతో చేయాలి. తపస్సుతో చేయాలి, విద్యతో, బుద్ధితో ప్రయత్నం చేయాలి, విచక్షణతో, వివేకంతో ప్రయత్నం చేయాలి. అందరు కష్టపడతారు, కొందరే సఫలత కొందరికి లభిస్తుంది. జీవన సాఫల్యం అనేది కొందరికే. కారణం బుద్ధితో ప్రయత్నం చేసిన వారికి. శరీరంతో చాలా కష్టపడతారు, రాళ్ళు కొట్టేవారు, రోడ్డు ఊడ్చేవారు, చేసేవారు, శారీరక శ్రమ చేసేవారు, మూటలు మోసేవారు,
చాలా కష్టపడతారు, కానీ సంపాదన తక్కువ ఉంటుంది. అదే బుద్ధితో చేస్తే శారీరకంగా పెద్ద కష్టం లేకుండా, శ్రమ లేకుండా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ సుఖంగా ఉండగలుగుతున్నారు. అందుకే బుద్ధి అంటే వివేకంతో, విచక్షణతో ప్రయత్నం చేయాలి. అందరు సాధన చేస్తున్నారు, కొందరికే మోక్షం లభిస్తుంది, కొందరికి విషయాలు రహస్యాలు అర్థమవుతున్నాయి. ఏళ్ళుగా చేస్తున్నారు, ఏళ్ళుగా సాధన చేస్తుంటారు, చివరికి ఏమీ అర్థం కాదు, అక్కడే ఉంటారు. ఎటువంటి ప్రగతి ఉండదు, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను. అందరు వ్యాపారాలు చేస్తారు, కొందరే అందులో ముందుకెళ్ళిపోతారు. కారణం బుద్ధి, విచక్షణ, వివేకం. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అందుకే బుద్ధి గొప్పది, బుద్ధికి మహిమ ఉంది. బుద్ధి అంటేనే జ్ఞానం, బుద్ధి అంటేనే వివేకం. నిజానికి అలా ప్రయత్నం చేద్దాం. గాయత్రి మంత్రంలో చెప్పినటువంటి ప్రార్థన కూడా అదే. ధియో యో న ప్రచోదయాత్ యా మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మాం అద్య మేధావినం కురు. మేధావి కావాలి. మేధ అంటే ఆశుగ్రహణం, వెంటనే అర్థం చేసుకునే శక్తిని మేధ అంటారు. వెంటనే అర్థం కావాలి, తెలిసిపోవాలి. రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, జన్మలు కాదు. అర్థం చేసుకోవడానికి ఒక క్షణం చాలు. ఇది జడము, ఇది చేతనం, ఒక క్షణం చాలు. ఆ క్షణంలోనే మోక్షం పొందవచ్చు. అందుకే ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం అని చెప్తుంటాను నేను. తెలిస్తే చాలు, సరిగ్గా అవగాహన ఉంటే చాలు, అర్థమవుతే చాలు, మోక్షమే. ఈ శరీరంతోనే, ఈ శరీరంలోనే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం పొందే ప్రయత్నం చేయాలి. ఏ చేదవేదిత సత్యం అస్తి, నో చేద్ అవేదిత అవేది మహతి వినష్టి. ఈ జన్మలోనే గనక అర్థం చేసుకుంటే అది సత్యం అస్తి, అది సరిగ్గా ఉన్నట్టు లెక్క, అది సత్యం. నోచేది కాకపోతే, తెలియకపోతే అవి దీని మహతీ వినష్టి, చాలా వినాశనం, చాలా నష్టం, మహా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయడం అవసరం ఉంది. మళ్ళీ జన్మలు అనుకోకూడదు. మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ అంతే. అక్కడ విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. తప్పకుండా నేను మోక్షం పొందాలి, అంతే. లక్ష్యం మోక్షం. మళ్ళీ జన్మలు ఎత్తని అనుకోకూడదు. నిజానికి అది ఆ లక్ష్యం కానే కాదు. పరమ లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారం అంటే మోక్షమే. దానికోసం ప్రయత్నం చేయాలి. అన్ని పనులు, అన్ని చేష్టలు, అన్ని కర్మలు, అన్ని ప్రయత్నాలన్నీ కూడా నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఏడ్చినా, పడుకున్నా, లేచినా, గొడవలు పెట్టుకున్నా, ఏ ప్రయత్నం చేసినా, భౌతిక సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కూడా అన్నీ కూడా మోక్షం కొరకే ఉండాలి. నీళ్ళు తాగుతున్నా మోక్షం కొరకే, భోజనం చేస్తే మోక్షం కొరకే, అలా ఉండాలి. సేవ చేస్తున్నా, దానం చేస్తున్నా, ఏది చేసినప్పుడు కూడా, యుద్ధం చేస్తున్నా కూడా, యుద్ధం చేసేటప్పుడు కూడా మోక్షం కొరకు యుద్ధం చేయాలి. అందుకే విజయమో వీర స్వర్గం అంటారు. అలా మోక్షమే లక్ష్యంగా పెట్టుకొని ఏమైనా చేయండి. అది నేరం కాదు, అపరాధం కాదు, పాపం కాదు. మోక్షం కొరకు, మోక్ష లక్ష్యం కొరకు ఏమైనా చేయండి. అంత గొప్ప శక్తినిచ్చే పద్ధతి ఇది. అందుకే వైదిక ధర్మం గొప్ప ధర్మం, సూక్ష్మ ధర్మం. ఇది చాలా విశాలం, విస్తృతం, లోతు. నిజానికి అన్నిటికంటే ముఖ్య విషయం సరళం. అతి సరళమైన మార్గం వైదిక మార్గం. అతి సరళమైనటువంటి విధానం యోగ మార్గం, పతంజలి యోగ మార్గం. దాని కొరకే ఇవన్నీ కూడా. ఈ న్యాయ దర్శనం కానీ, సాంఖ్య దర్శనం కానీ, మిగతా దర్శనాలు, మిగతా విషయాలన్నీ కూడా యోగం కొరకే, పరమాత్మ యోగం కొరకే, యుజ సమాధౌ సమాధి కొరకే. సమాధి లభిస్తే అంతా సమృద్ధి, సమాధి సమృద్ధి. అన్ని రకాల సమృద్ధి కావాలంటే సమాధితో పనిచేయాలి, సమాధిలో ఉండి అన్ని పనులు చేయాలి. సమాధి స్థితిలో కనుక చేస్తే అన్ని సరిగానే ఉంటాయి, సవ్యంగానే ఉంటాయి. జీవన సాఫల్యం సమాధి ద్వారా చేయండి. నిండా మునిగి చేయండి, అంతర్ముఖులై ఉండండి.
అంతర్వృత్తిలో నిజానికి ఎన్నో సమస్యలు, ఆటంకాలన్నీ దూరమైపోతాయి. అంతర్వృత్తిలో కనుక ప్రయత్నం చేస్తే ఆటంకాలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ ఆధులు, బాధలు, వ్యాధులన్నీ పోతాయి. ఆది, వ్యాధి, బాధ అన్నీ పోతాయి. ప్రయత్నం చేద్దాం. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహంతో, సహాయ సహకారాలతో ఋషుల యొక్క మార్గదర్శనంలో, దర్శన మార్గంలో ప్రయత్నం చేద్దాం. చివరి విజయం, అంతిమ విజయం మనదే. ఇది సత్యం, ఇది సత్యం, సందేహం లేదు. మోక్షం లభించడం ఖాయం, తప్పకుండా లభిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. ఇందులో కూడా కేవలం అవగాహన, అర్థం చేసుకోవడమే ఉంది. అర్థం అవుతే చాలు, ఆనందమే ఆనందం. ఓం శం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, శాంతిరేవ. ఓం శాంతి. శాంతిః. యో ఓం నమః.